హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? అయితే బాగున్నామండి. వీడియో పోస్ట్ చేసి ఒక దగ్గర 1 వీక్ అట్లా అయిపోయిందండి. చెప్పాను కదా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాననేసి. వాళ్ళ దగ్గర కొంచెం కుదరక నాకు ఇంకా వీడియోస్ చేయడానికి అయితే అస్సలు కుదరలేదండి. ప్రజెంట్ అయితే మేము వైజాగ్ అయితే వచ్చేసాము. మేము ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఇదైతే గోదావరి, రాజమండ్రి గోదావరి అండి. పుష్కరాలు జరుగుతాయి కదా ఇక్కడే. 12 ఇయర్స్కి ఒకసారి అవుతుంది. అప్పుడైతే ఇసుక వేస్తే రాలినంత జనం ఉంటారు. అది అందరికీ తెలిసిందే కదా. అంత చూస్తున్నారు కదా, వ్యూ అంతా ఎంత బాగుందో. మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామండి. అమ్మ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ కాకుండా మేము ఇటు రాజమండ్రి సైడ్ వచ్చి ఆత్రేయపురం సైడు మనకి వాడపల్లి టెంపుల్ ఉంటుంది. మీకు ఒకసారి నేను వీడియో కూడా చేశాను దానికి సంబంధించి. వాడపల్లి టెంపుల్కి వెళ్దాము. అలానే వాడపల్లి నుంచి ఒక 15 మినిట్స్ అట్లా పడుతుంది టైము. అక్కడ నుంచి ర్యాలీ ఊరు కూడా ఉంటుందండి. ర్యాలీలో జగన్మోహిని టెంపుల్ కూడా ఉంటుంది. అది ఫేమస్ టెంపుల్. దాన్ని కూడా దర్శనం చేసుకుందామని అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ కాకుండా మేము ఇలా అయితే స్టార్ట్ అయ్యామండి. ఫస్ట్ దర్శనం చేసేసుకున్న తర్వాత నైట్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాము మేము. ఇక్కడ అంతా గోదావరి ఇదంతా చూస్తున్నారు కదా. జస్ట్ అట్లా షూట్ చేసేసి మేమైతే ఇంకా వాడపల్లి అయితే స్టార్ట్ అయ్యామండి. మేము స్టార్ట్ అయ్యింది 11:30 11:15కి అట్లా బయలుదేరామండి. 2 టెంపుల్స్ కూడా మేము వెళ్ళే టైంకి 2 క్లోజ్లోనే ఉన్నాయి. అందుకని మేమైతే ఫస్ట్ వాడపల్లి వెళ్ళిపోయి అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందన్నమాట. వాడపల్లి వెళ్ళిపోయి అక్కడ మేము లంచ్ అయితే చేస్తామండి. లంచ్ చేసేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అక్కడే అలా కూర్చొని రెస్ట్ తీసుకుని మేము మళ్ళీ వాడపల్లి దర్శనం చేసుకోలేదు. అప్పుడు మేము వాడపల్లి ఓపెన్ చేసేది 3:30కి అట్లా ఓపెన్ చేస్తామనేసి అన్నారు. మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా అనేసి మేమైతే వాడపల్లి నుంచి ఇది చూస్తున్నారు కదా, ఇదంతా రాజమండ్రి శివాలయం అండి. కొత్త కట్టారు ఇదంతా కూడా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. మేమైతే వాడపల్లి దర్శనం చేసుకోకుండా లంచ్ అయితే చేసేసి మేము ర్యాలీకి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదని చూస్తున్నారు కదా, కాటన్ దొరగారిదండి ఇదంతా కూడా. మనకి బ్రిటిష్ కాలంలో కాటన్ దొరగారు ద్రవళేశ్వరం బ్యారేజ్ అయితే కట్టారు కదా, అందరికీ తెలిసిందే. ఇదంతా కూడా అదే అండి. ఇక్కడ ఆయన యొక్క విగ్రహం అదంతా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ పిరంగి అవంతా కూడా ఇది కట్టడం వల్ల అక్కడ దగ్గర ఉన్న పొలాలన్నట్లకి కూడా వాటర్ అనేది సప్లై అవుతుందండి. వాటర్ అంతా కూడా ఇదంతా కూడా ద్రవళేశ్వరం బ్యారేజ్ ఇదంతా కూడా అక్కడ దగ్గర ఉన్న వ్యవసాయాలన్నీ కూడా ఆ వాటర్ అనేది సప్లై అవ్వడం వల్ల కొంచెం బాగుంటాయి అనేసి అంటూ ఉంటారు. అలానే అటు ఇటు కూడా రాకపోకలకు కూడా బాగుంటుందనేసి అంటూ ఉంటారండి. ఇదంతా కూడా మ్యూజియం అదంతా కూడా. మేము స్టార్ట్ అయ్యేటప్పుడైతే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఆ రోజు. నెక్స్ట్ అదంతా కూడా మబ్బుగా. ఇదంతా కూడా ఈ బ్యారేజ్ సంబంధించిన గేట్లు ఓపెన్ చేస్తారు కదా, దానికి సంబంధించిన ఇదంతా కూడా చూస్తున్నారు కదా, వాటర్ ఇదంతా. మేము బ్రిడ్జ్ మీద అలా వెళ్తూ ఉంటే నాకైతే ఇక్కడ సీమ్స్ ఎంతకాయలు కనిపించాయి ఫ్రెండ్స్. చాలా కాలం అయింది అయితే నేను సరే అనేసి వెంటనే దిగి నేను 2 కవర్లు అయితే తీసుకున్నాను. మా చిన్నప్పుడైతే మేము మా పొలంలోకి వెళ్ళిపోయి మా అత్తయ్య వాళ్ళ పిల్లలిద్దరూ, మా అక్క, నేను నలుగురు వెళ్ళి కలిసి కోసుకొని ఇంటికి వచ్చి సరదాగా తినేవాళ్ళం. ఇప్పుడు చిన్నప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ నిజంగా అవి. మళ్ళీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు వెంటనే కొనుక్కోవాలనిపించింది. నేనైతే వెంటనే దిగి 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఉన్నాయి కదా, అవి బాగుంటాయి, తీయగా ఉంటాయి. ఇక్కడైతే మేము తీసుకున్న తర్వాత మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వాడపల్లికి వెళ్ళే రూట్ అనమాట. చక్కగా కొబ్బరి చెట్ల మధ్య పచ్చదనం, ఆ నేచర్ మధ్యలో భలే అనిపించిందండి. మబ్బు వేయడం, చినుకులై పడుతూ ఉండడము, మాకు జర్నీ అంతా కూడా చాలా బాగా హ్యాపీగా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టాప్ అయ్యాము మేము కాసేపు అయితే. ఇక్కడ గ్రీనరీ అదంతా బాగుందనేసి అయితే నేను అలా షూట్ చేశానండి. ఇదంతా కూడా తాడి చెట్లు, ఇవన్నీ కొబ్బరి చెట్లు, ఇదంతా కూడా నాకు గ్రీనరీ భలే అనిపించింది. అంతా మబ్బు వేయడం వల్ల బాగా అనిపించింది. మేము టెంపుల్కి అయితే దగ్గరలో వచ్చామండి.
ఈ వాడపల్లి టెంపుల్‌కొచ్చి మేము ఒక 3 ఇయర్స్ అట్లా అవుతుందండి. అప్పుడైతే ఇంతేమీ ఉండేది కాదు. జస్ట్ నార్మల్‌గా ఉండేది అంతే. కానీ ఇక 2, 2 ఇయర్స్, 1 ఇయర్‌లో బాగా ఫేమస్ అయ్యింది. ఇదైతే చిన్న టోల్ గేట్‌లా పెట్టారండి. గుడికి సంబంధించిన వాళ్ళే పెట్టారు. ఎందుకంటే గుడిని డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్‌లో అయితే దీన్ని అరేంజ్ చేసి వచ్చిన మనీతో అయితే గుడినైతే కొంచెం డెవలప్ అయితే చేస్తారు. ఇక్కడైతే మేము టెంపుల్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడైతే 200 విశిష్ట దర్శనము, 50 రూపీస్ దర్శనము, అలాగే ఉచిత దర్శనము. ఇక్కడ అన్నదానం అనేది ఇక్కడ. ఇప్పుడు మేము వెళ్ళిన థర్స్‌డే కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. అలాగే నెక్స్ట్ మేము వెళ్ళిన టైం కూడా బ్రేక్ టైం కాబట్టి చాలా ఖాళీగా ఉందండి. అదే సాటర్డే లేదంటే నార్మల్ డేస్‌లో అట్లా వెళ్ళామంటే అస్సలు ఖాళీ ఉండదండి. చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంటుందండి ఇక్కడ. నిత్య కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా! ఇదంతా కూడా వెళ్ళే వే అనమాట. ఫ్రీ దర్శనానికి. మేము వెళ్ళే టైము క్లోజ్డ్ కాబట్టి ఎవ్వరూ లేరు. నేను జస్ట్ అట్లా వీడియో కోసం అనేసి నేనైతే స్టార్ట్ అయ్యి వీడియో అంతా షూట్ చేశాను. ఇక్కడ చూసాను. అష్టోత్తరం పూజకైతే ఆన్లైన్‌లో టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా టికెట్స్ ఇచ్చే కౌంటర్లు అనుకుంటా అండి. ఇవన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నారు. ఎవ్వరు కూడా లేరు. ప్రశాంతంగా అనిపించింది వీడియో తీసుకోవడానికైతే. నేనైతే మొత్తం అంతా షూట్ చేసేసి లోపలికైతే వెళ్ళామండి. అక్కడ కూడా అడిగాము, ఏంటి ఖాళీగా ఉన్నారు అది ఇది అంటే, ఇప్పుడు బ్రేక్ టైం కదండి, 3:30 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతారు. అదే సాటర్డే అయితే అస్సలు ఖాళీ ఉండదండి, చాలా రష్ ఉంటుంది అనేసి తను అక్కడ కూడా చెప్పారండి. అంతా కూడా ఇక్కడ చాలా నమ్మకం అండి దేవుడు అంటే. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే 7 వారాలు, 7 ప్రదక్షిణలు, 7 కాయిన్స్ అండి ఇక్కడ. ప్రతి ఒక్కరూ తమ యొక్క కోరికను చెప్పుకొని 7 వారాలైతే వస్తారండి. 7 వారాలు వచ్చిన ప్రతి వారం కూడా 7 ప్రదక్షిణలు చేస్తాడు. 7 ప్రదక్షిణలకి ఒక్కొక్క కాయిన్ చొప్పున హుండీలో వేస్తూ దండం పెట్టుకుంటూ ప్రదక్షిణలు అయితే చేస్తారండి. చాలామందికి తను కోరుకున్న కోరికలు తీరాయని నమ్మకం అయితే చాలా గట్టిగా ఉంటుందండి. వీళ్ళందరూ కూడా సేవకొచ్చిన భక్తులనమాట. చూస్తున్నారు కదా! ఆరెంజ్ కలర్ శారీస్. ఇదేంటి టెంపుల్ అయితే. పక్కన చూస్తున్నారు కదండీ! వీళ్ళందరూ కూడా సేవకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. మా ఆడపడుచు వాళ్ళందరూ కూడా వెళ్తారు. యాక్చువల్‌గా ఆ రోజు కూడా వెళ్ళాలి. వాళ్ళకి కొంచెం కుదరక వెళ్ళలేదు. వీళ్ళందరూ కూడా గుడికి సంబంధించిన ఏదో ఒక వర్క్ చేస్తారు. వంటలో కావచ్చు, లేదంటే దేవుడికి దగ్గర లైన్‌లో కావచ్చు, లేకపోతే హుండీలో డబ్బులు కౌంట్ చేయడం అదంతా కూడా. ఈళ్ళు ప్రెజెంట్ ఇక్కడైతే హుండీలో డబ్బులనేవి కౌంట్ చేస్తున్నారండి. ఎక్కువ కాయిన్స్ చెప్పాను కదా! 7 కాయిన్స్ అవనేసి ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఆళ్ళు కలెక్ట్ చేసి కవర్‌లో అయితే వేసి అదంతా కూడా అరేంజ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా! ఇదంతా కూడా. చాలామంది వచ్చారండి. ఇక్కడ సగం మంది ఉన్నారంటే అక్కడ మనకి నిత్యాన్నదానం జరుగుతుంది కదా! అక్కడ కూడా చాలామంది ఉన్నారండి. దేవుడి సేవ కదా ఫ్రెండ్స్, చేస్తే మంచిది. ఇక్కడంతా కూడా మేము అదంతా తిరుగుతూ చూస్తూ ఉన్నామట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే జస్ట్ నార్మల్ టెంపుల్ ఉండేది, కానీ ఇదంతా ఏమి ఉండేది కాదండి. ఇప్పుడైతే అంతా అరేంజ్ చేసి బాగా అయితే సెట్ చేశారు. అంతా కూడా బాగుంది అంతా టెంపుల్ అంతా కూడా. చూస్తున్నారు కదా! టెంపుల్ అంతా మా చిన్న బాబు తీస్తున్నాడు వీడియో అంతా కూడా. మేమైతే అన్నదానానికి భోజనం చేద్దామని అయితే స్టార్ట్ అయ్యామండి. అన్నదానం అనేది గుడికి బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా! ఇదే అన్నమాట అన్నదానం అనేది. ఇక్కడైతే ఉన్నారండి, చాలామంది ఉన్నారు. మేము లైన్‌లో కూడా నుంచుని వెయిట్ చేసాము. ఇక్కడ ఏంటంటే సిస్టము, ప్లేట్స్ ఎవరు తినే ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతాయి అనేసి అయితే ఎవరు తినే ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసేసి అక్కడ టబ్ ఉంటుంది, టబ్‌లో వేసేయడమే. నెక్స్ట్ ఎవరైనా తీసుకునేటప్పుడు ఆ ప్లేట్స్ తీసుకొని దానిపైన అరిటాకు అనేది వేసుకుంటారనమాట. అరిటాకు వేసుకొని మళ్ళీ అదే ప్లేట్‌ని యూజ్ చేసుకుంటారు. అంతా కూడా లంచ్ అదంతా కూడా బాగుందండి. అంతా అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. చూస్తున్నారు కదా! ఇక్కడైతే మేము లైన్‌లో నుంచున్నాం ప్లేట్స్ కోసం అనమాట.
ఇప్పుడు మనం వెళ్ళేది కరెక్ట్ టైం కాబట్టి లంచ్‌కి అందరూ కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తాను. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.